వెల్కమ్ టు శివ కుమారి కిచెన్. ఈరోజు మనము టేస్టీ ఉలవచారు తయారు చేసుకుందాము. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి ఎంత బాగుందో చూడండి. ఉలవచారు మనకి బయట తీసుకొచ్చుకున్న దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి. మనకి దీనికి ఉన్న టేస్ట్ ఏది ఉండదు అసలు. ఎంత టేస్ట్ గా ఉంటుందంటే మీరు చేసుకొని తింటేనే కానీ తెలుస్తుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఉలవచారు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవాళ ఈ ఉలవలని ఇలా తీసుకోవాలండి. ఇవి ఉలవలు. ఈ ఉలవలని రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. ఇదిగో నానబెట్టుకున్నవి చూపిస్తున్నాను. ఇదిగో 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఉలవల్ని ఇప్పుడు మనము కుక్కర్లో వేసుకుని ఉడికించుకుందాం. చూడండి 5 విజిల్స్ వచ్చాయి. 5 విజిల్స్ వస్తే ఇలాగా ఉడికినాయండి. ఇప్పుడు గుగ్గిళ్ళలాగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో నుంచి ఈ వాటర్ తీసుకుందాము. చూడండి 2 కప్పులు ఉలవలు వేసుకొని 3 కప్పులు వాటర్ వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో వేసుకున్నాము. ఇప్పుడు 2 చెంచాలు మిక్సీలో వేసుకొని దీన్ని పిండిగా తయారు చేసుకొని పప్పుగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో వేసేసుకొని కలుపుకుందామండి. ఇలా చూడండి ఇలా వచ్చేసింది. మిక్సీ చేసుకుంటే ఈ పిండిని దీనిలో వేసేసుకుందాం చిక్కదనం కోసం. పప్పు ఇట్లా మొత్తము ఉండలు లేకుండా కలిసిపోవాలండి. ఇప్పుడు పోపు చేసుకుందాము. చూడండి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాము. ఇప్పుడు పోపు తీసుకుంటున్నాము. ఇప్పుడు కొంచెము ఆయిల్ వేసుకుంటున్నాము. కావాలి పోపు గింజలు వేగాయండి. ఇప్పుడు మిరపకాయలు వేసుకుంటున్నాము. ఈ మిరపకాయలు కూడా వేగాయి. ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. వేగే లోపల చింతపండు కొంచెం నానబెట్టుకున్నామండి. ఈ చింతపండుని రసం తీసుకొని ఈ చారులో వేసుకుందాము. పోపు వేగింది. ఇప్పుడు ఈ రసం తీసుకున్న రసాన్ని వేసుకుంటున్నాము. చూడండి ఈ స్పూను ఉప్పు వేస్తున్నాను. ఒక చిటికెడు కారం వేస్తున్నాను. చిటికెడు చాలండి దీనికి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాము. దీన్ని మూత పెట్టుకుందామండి. చూడండి 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. ఇప్పుడు ఉలవచారు రెడీ అయిందండి. చూడండి ఉలవచారు ఎంత రుచిగా ఉంటుందో చూడండి. భలే రుచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.
మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ.